బాలీవుడ్ సీనియర్ టాప్ 4 స్టార్స్ లో నాగార్జున కూడా ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ లో కూడా నాగ్ సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంది. కానీ గత కొంతకాలంగా ఆయన చిత్రాలు ఫ్లాప్ గా నిలిచాయి. కానీ ఇటీవల సంక్రాంతికి వచ్చిన నా సామిరంగ మాత్రం మళ్ళీ నాగ్ ని హిట్ ట్రాక్ లో తీసుకొచ్చింది. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త నెమ్మదించారు. మళ్ళీ ఇప్పుడు స్పీడ్ పెంచి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పుడు నాగార్జున నా సామిరంగ అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. 6 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఇవ్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త నెమ్మదించిన నాగార్జున మళ్ళీ ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పుడు నాగార్జున నా సామిరంగ అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి అది హిట్ అవ్వటంతో నా సామిరంగ 2ని తీయాలని భావిస్తున్నారట. పల్లెటూరు నేపథ్యంలో వచ్చే నా సామిరంగ లాంటి చిత్రాలు నాగార్జున గారికి సూపర్ సెట్ అవుతాయి. అందుకే హిట్ సినిమాకి సీక్వెల్ తీయాలనే ప్లాన్ వేస్తున్నారు. సీక్వెల్ కి సరిపడా కథ నా సామిరంగలో ఉంది. ఎలాంటి పల్లెటూరు మాస్ కథకు సీక్వెల్ తీయొచ్చో అలాంటిది తీయాలని నిర్ణయించుకున్నారట. అలాగే సినిమా చివరిలో హింట్ కూడా ఇచ్చారు. సిస్టర్ సెంటిమెంట్ తో నా సామిరంగ 2ను తీయాలని నాగార్జున భావిస్తున్నారట. ఇందుకోసం కథను సిద్ధం చేయించే పనిలో పడ్డారు. పార్ట్ 1 లో అల్లరి నరేష్ కి ఒక కూతురుంటుంది. అలాగే నాగార్జున గారికి కూడా ఒక కొడుకు పుడతాడు. వీరి మధ్య అక్క తమ్ముళ్ల ఎమోషన్స్ ని బేస్ చేసుకుని నా సామిరంగ సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. నా సామిరంగ సినిమాకు నైజాంలో 5 కోట్లు, సీడెడ్ లో 2,20,00,000, ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన ప్రాంతాలతో కలిపి 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 18,20,00,000కు అమ్ముడైపోయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటికి, ఓవర్సీస్ లో 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి 18,20,00,000 బిజినెస్ అయింది. 6 రోజుల్లో 40 కోట్ల గ్రాస్, 17 కోట్ల షేర్ వసూలు చేస్తుంది. దాంతో నాగార్జున కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది ఈ సినిమా. మరి ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. సంక్రాంతి సెలవులు ఉండటం, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిన మూవీ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు బ్రహ్మరథం పట్టారు. కలెక్షన్స్ కూడా బాగానే తెప్పించారు. ఆ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా బాగానే ఆడుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే నా సామిరంగ మూవీ 5 రోజుల్లో 18,17,00,000 షేర్ రాబట్టింది. నా సామిరంగ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 35,40,00,000 గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. మరి వచ్చే సంక్రాంతికి నా సామిరంగ 2 వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.